హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయిని యూకేలో. సో చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో చేసి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను రీసెంట్గా ఒక స్పెషల్ ప్లేస్ని విజిట్ చేశాను. అదే యూకేలో ఉన్న మినీ తిరుపతి. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నాను. యూకే వచ్చినప్పటి నుంచి ఒక టెంపుల్కి విజిట్ చేయాలనుకున్నాను. ఫైనల్గా అయితే ఈరోజు వచ్చేసాను. వెన్ ఐ వెంట్ దే, హానెస్ట్లీ సేమ్ లైక్ తిరుపతి అనిపించింది. అండ్ ఆర్కిటెక్చర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇన్సైడ్ అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ పీస్ఫుల్. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ పంతులు గారులు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడైతే హానెస్ట్లీ హోమ్లీ ఫీలింగ్ వచ్చింది. చాలా క్రౌడ్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసే, బట్ లేదు. మీరు కూడా ఇలా పీస్ఫుల్గా ఉన్న ప్లేస్లో టైం స్పెండ్ చేయాలనుకుంటే కన్ఫర్మ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. అండ్ టెంపుల్లో ఉన్నప్పుడు నాకైతే ఇండియాలోనే ఉన్నట్టు అనిపించింది. చాలా రోజులుగా ఇలాంటి డివోషనల్ అట్మాస్ఫియర్ని టైం స్పెండ్ చేయడం నాకు చాలా స్పెషల్గా అనిపించింది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ లండన్ లేదా యూకేలో ఉంటే మీరైతే ఒకసారి తప్పకుండా విజిట్ చేసేయండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ హోమ్ ఆర్ మిస్సింగ్ విజిటింగ్ తిరుపతి. ఇక్కడికి వస్తే ఒక రీఫ్రెషింగ్ పీస్ఫుల్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ అయితే వెంకటేశ్వర స్వామి ఉంటారు. దానికి ఆపోజిట్లో సాయిబాబా, శివుడు, ఇంకా వీళ్ళు ఉంటారనమాట. చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. మొత్తం వీడియో అంతా రికార్డ్ చేశాను, చూసేయండి. అండ్ నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఫైనల్గా అయితే సాయిబాబా టెంపుల్ కూడా చూస్తాను ఈ టెంపుల్లోనే. చాలా హ్యాపీగా ఉంది. ఐ హోప్ యూ లైక్ ఇట్ దిస్ వీడియో. ఈ టెంపుల్ విజువల్స్ అన్నీ చూసిన తర్వాత మీకు కూడా ఈ టెంపుల్కి విజిట్ చేయాలని ఒక స్మాల్ ఐడియా వచ్చిద్దని ఆశిస్తున్నాను. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ డైలీ అన్నదానం చేస్తారంట. సాంబార్ రైస్ చాలా అంటే చాలా బాగుంది సాంబార్ రైస్ అయితే.